బులెటిన్లో మరో బ్రేకింగ్ రోడ్ టెర్రర్ పైన 10 టీవీ ప్రసారం చేసిన కథనాలతో కర్నూలు ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. అర్ధరాత్రి కర్నూలు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మధ్యలో ఫేస్ వాష్ చేసుకోవాలని డ్రైవర్లకు సూచిస్తున్నారు. హైవే పైన 60 కిలోమీటర్ల స్పీడ్ దాటి వెళ్లకూడదన్నారు. ఓవర్ స్పీడ్ వెళ్లే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించామని హెచ్చరించారు. నేషనల్ హైవేలో 4 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని చెబుతున్న ట్రాఫిక్ సిఐతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కర్నూలు ఉమ్మడి జిల్లాలో రోడ్ల ప్రమాదాలకు సంబంధించి గత 2 రోజుల క్రితం 10 టీవీ వరుస కథనాలకి స్పందించినటువంటి కర్నూలు ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ టు బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లేటువంటి ఏవైతే ట్రావెల్ బస్సులు ఉన్నాయో వాటిని డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా అదేవిధంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైతే 10 టీవీ వరుస కథనాలకి స్పందించినటువంటి ట్రాఫిక్ పోలీసులు ఎస్ఐ రమేష్ అదేవిధంగా సిఐ మన్సూరుద్దీన్ ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం ఈ ఏదైతే బళ్ళారి చౌరస్తాలో ఉన్నామో చౌరస్తాలో మొత్తం ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్ని ఆపి పూర్తిగా చెక్ చేసి ఫేస్ వాష్ చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఐ మన్సూరుద్దీన్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా 10 టీవీ గత 3 రోజుల నుండి వరుసగా రోడ్డు టెర్రర్ పైన వరుస కథనాలని స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈరోజు మీరు 10 టీవీ వార్తలకు స్పందించి ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్ లో ఏం చేస్తున్నారు, ఏమి డ్రైవర్లకు చెప్తున్నారు మీరు? గత కొన్ని రోజులుగా మన ఆంధ్రప్రదేశ్ మన ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ పురస్కరించుకొని మీరు చూసారు, గత నెల బస్ యాక్సిడెంట్ ఒకటి అయింది. దాంట్లో ఆల్మోస్ట్ 19 మంది చనిపోయారు, కాలిపోయారు. మళ్ళీ 18 తారీఖున ఒక ముగ్గురు ఇదే బ్రిడ్జ్ డౌన్లో ముగ్గురు లారీ యాక్సిడెంట్లో చనిపోయారు. మరియు 10 టీవీ వాళ్ళ యొక్క వార్తకు స్పందించి ప్లస్ మా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు డిఎస్సీ బాబుప్రసాద్ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతిరోజు మేము పోలీస్ వాళ్ళము డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ ఫేస్ వాష్కు వెహికల్స్ క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నాము. ఇప్పుడు రాత్రి 2 గంటల ప్రాంతం అవుతుంది. ఈ టైంలో మనం బళ్ళారి చౌరస్తాలో మనం హైదరాబాద్ నుంచి పోయే బెంగళూరు పోయే బస్సులు, అదేవిధంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ పోయే బస్సులను 2 పక్కల చెక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్లు చేస్తూ అదేవిధంగా వాళ్ళ ఫేస్ను కడిగించి మళ్ళీ వాళ్ళకు ప్రతి 100 కిలోమీటర్లకు ముఖం కడుక్కోమని చెప్పి వాళ్ళకు అవసరం టీ తాగమని చెప్పి ఆదేశిస్తూ పంపిస్తున్నాము. ప్రధానంగా కర్నూలు నేషనల్ హైవేలోనే ఎక్కువ శాతము రోడ్డు యాక్సిడెంట్లు కావడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి వందల సంఖ్యలో మృతులు వాతపడుతున్న పరిస్థితి. ఏదైతే రోడ్డు మొత్తం రక్తసిక్తం అవుతుంది, దీనిపైనే ప్రత్యేకంగా ఏమైనా దృష్టి సారించారా? ఏదైతే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయో బ్లాక్ సంబంధించిన ఎక్కడెక్కడ రోడ్ టెర్రర్లు ఉన్నాయని గుర్తించారు సార్? ఇప్పుడు మనకు 2024, 2025లో గమనిస్తే మనము నేషనల్ హైవేలో ఒక 4 పాయింట్లు బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు. అదే స్టేట్ హైవేలో ఒక 10 పాయింట్లు, డిస్టిక్లో ఉండే చిన్న చిన్న పంచాయతీరాజ్ రోడ్స్లో మొత్తం కలిపి 20 రోడ్లు, మన జిల్లా మొత్తానికి 20 రోడ్లుగా బ్లాక్ స్పాట్లు మనము తీయడమైనది. ఎక్కువ చనిపోతున్న ప్లేస్లో బ్లాక్ స్పాట్ తీస్తాము. ఒకరికైనా 3 సార్లు యాక్సిడెంట్ అయ్యి ముగ్గురికైనా ఎక్కువ చనిపోతే అది బ్లాక్ స్పాట్గా కన్సిడర్ అవుతుంది. 10 టీవీ ఏదైతే గత 3 రోజుల నుండి రోడ్డు టెర్రర్ పైన ప్రత్యేకంగా కథనాలు నిర్వహించడం జరిగింది. ఈ కథనాలపైన స్పందించినటువంటి కర్నూలు ట్రాఫిక్ పోలీసులు అర్ధరాత్రి 2 గంటల సమయం దాటిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ 10 టీవీ వరుసగా గత 2-3 రోజుల నుండి ఇస్తున్నటువంటి కథనాలకి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ డ్రైవ్ నిర్వహించడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రత్యేకంగా ఒక అవగాహన కల్పించే విధంగా 10 టీవీ డ్రైవ్ నిర్వహించడం హర్షించదగ్గ విషయం అనేది కర్నూలు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇది కర్నూలు జిల్లాలో ఏదైతే ట్రావెల్ బస్సుల ప్రమాదాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలా, ఎవరైనా తాగి డ్రైవింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్న పరిస్థితి. ఇది 10 టీవీ వరుస కథనాలకి స్పందించి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న కర్నూలు పోలీసులు. కెమెరామెన్ రమేష్తో టీజీ బ్రదర్, 10 టీవీ, కర్నూలు జిల్లా.